దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంకా వీళ్ళందరికీ ఇదే. ఇప్పుడు ఇగో 1, 2, 3 ఈ బానిస కుక్కలకి ఎంతసేపు ఉన్న కేసీఆర్ ముఖమే కావాలి. కేసీఆర్ ని దించితే వీళ్ళు మునగాలని పిచ్చైదు. మిమ్మల్ని 2 వందలు జీవితారు. ఆంధ్రజ్యోతిని, వెలుగుని, ఈనాడుని. రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళు 2 వందలు జీవి పక్కన వలగొడతారు. చూసుకోరు. అది కూడా కాళేశ్వరం పైన విషయం చెప్పే కుక్కలు పోలవరం పైన రాయవు. పోలవరం కూలమైందని రాయవు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర జ్యోతి కాదు, తెలంగాణ జ్యోతి కాదు, చంద్రజ్యోతి అవన్నీ దొంగనాయాల. ఇంకో ఇది చూడరా, యూరియా వరి మాయ. రాష్ట్రంలో వరి సాగు పేరంతోనే యూరియా కొరతని దొంగేసిన వేసారు దొంగలు. మనం దద్దమ్మలం అని చెప్పలేక వరి యూరియా కొరత ఏర్పడని రాజు వాడే రాసిరు. ఆంధ్రజ్యోతి వెలుగోడు 9.23 లక్షల టన్నుల యూరియా రాసుంటే 3 లక్షల టన్నులు వాడు రాస్తారు. సప్లై లేదని రాక మళ్ళీ ఈడేమో వరి పెరిగింది కాబట్టి యూరియా తగ్గింది, వరి పెరిగింది కాబట్టి మన తెలివి తగ్గింది కాబట్టి మనం దద్దమ్మలం అయినాం కాబట్టి చెత్తగాని సన్నాసులు అయినాం కాబట్టి మరి తగ్గిందని చెప్పురి. నీ ముఖంలో మన్ను వాడ మీరు మారరు. ఇంకా నీకు సిగ్గు రాదు. ఇంకా చూడ, ప్రతి మొక్కజొన్న సాగు నుంచి మల్లుతున్న రైతులు. యాంత్రీకరణతో వరి సాగులో తగిన కూలీల పాత్ర, శ్రమ తక్కువ, ధాన్యం విక్రయాలు సులభం, సన్నాలకు బోనస్ ఇవ్వడంతో పెరిగిన. అబ్బా 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 ఏం రాశారా రాదా? ఇట్లా కొట్టుకో, తాళాలు కొట్టుకో సన్నాసి సిగ్గు సన్నానా సిగ్గులేని దాదమ్మ. ఈ పద్ధతి మరి రాసిన ఇంకా చూడరా లేపిండి. ఇప్పుడు జ్యోతి, చంద్రజ్యోతి, రేవంత్ జ్యోతి, తెలంగాణ చీకటి చూసుకోరు. ఇక వరి సాగులో అవసరానికి మించి యూరియా వినియోగం, ఎరువులు నిల్వ చేసుకోవడము కొరతకు కారణము. జోరు వాహనంలో యూరియా కోసం రైతులు బారులు చెప్పు తీసుకొని దానాలి. ఇప్పుడు ఎనక చెప్పి రైతులు చెప్పుల పెట్టిగా మాడబిడ్డలు ఎవరు చెప్పు తీసుకొని తడితే అప్పుడు సిక్కు వస్తుంది. అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. ఇదేం రాసిర్రా గారిది ఈ ముఖం వల్ల మన్నువాడ. ఇదేం రాసిర్రా? సప్లై లేదని రాసినాక మన దద్దమ్మలరా మన కాంగ్రెస్ ప్రభుత్వాలు. గజ్జపు సన్నాసి.